ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. కాసేపట్లో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 4 రోజుల కవితను ఈడీ కస్టడీకి కోరే ఛాన్స్ ఉంది. ఈడీ కస్టడీకి న్యాయస్థానం నిరాకరిస్తే జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించే అవకాశం ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే కవిత తీహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. కాసేపట్లో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 4 రోజులు కవితను ఈడీ కస్టడీకి కోరే ఛాన్స్ ఉంది. ఈడీ కస్టడీకి న్యాయస్థానం నిరాకరిస్తే జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించే అవకాశం ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే కవిత తీహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. కాసేపట్లో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 4 రోజులు కవితను ఈడీ కస్టడీకి కోరే ఛాన్స్ ఉంది. ఈడీ కస్టడీకి న్యాయస్థానం నిరాకరిస్తే జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించే అవకాశం ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే కవిత తీహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. కాసేపట్లో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 4 రోజులు కవితను ఈడీ కస్టడీకి కోరే ఛాన్స్ ఉంది. ఈడీ కస్టడీకి న్యాయస్థానం నిరాకరిస్తే జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించే అవకాశం ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే కవిత తీహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇటీవల ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. 3 రోజుల ఏదైతే గడువు తీసుకున్నారో అది పూర్తి కానుంది. మరో 4 రోజుల గడువు అడుగుతుంది ఈడీ అధికారులు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు 12 గంటలకు కవితని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. మరి హాజరుపరిచిన తర్వాత ఇంకో 5 రోజులు కస్టడీ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరి ఢిల్లీ సీఎం, అలాగే మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు కవితను కూడా విచారించాలని న్యాయస్థానం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం రిక్వెస్ట్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 5 రోజుల కోసం. అయితే ఒక 3 రోజులు అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా రిమాండ్ విధించినట్టుగా అయితే మాత్రం 14 రోజులు రిమాండ్ ఉంటుంది. కవితని వెంటనే తీహార్ జైలుకి తరలిస్తారు. ఆమె అక్కడి నుంచి బెయిల్ పెట్టుకుని బెయిల్ అప్లై చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. అయితే ఈ లోపు ఇంకొక అంశం ఏంటంటే సిబిఐ కానీ ఒకవేళ కానీ మా కస్టడీకి కావాలంటే సిబిఐకి ఇచ్చే అవకాశం ఉంది ఒక 1 వారం రోజుల పాటు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు సిబిఐ పొడిగించవచ్చు. అప్పుడు 10 రోజులు అవుతుంది. ఆ తర్వాత రిమాండ్ విధిస్తారు. అప్పుడు రిమాండ్ విధిస్తే 14 రోజులు రిమాండ్ విధిస్తే అప్పుడు బెయిల్ పెట్టుకుని బయటకు రావాలి. అంటే ఇప్పుడు ఒకవేళ కానీ కోర్టు కానీ ఈడీకి కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తే ఆమె నేరుగా తిహార్ జైలుకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేదంటే సిబిఐ కస్టడీకి వెళ్ళే అవకాశం ఉంది. సిబిఐ కస్టడీకి వెళ్తే ఇంకొక 7 రోజులు, తిహార్ జైలుకి వెళ్తే 14 రోజులు. మరి తిహార్ జైలుకి వెళ్తే బెయిల్ వచ్చేస్తుంది. సిబిఐ కస్టడీకి వెళ్తే ఇప్పట్లో బెయిల్ రాదు. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే మరి కొద్దిసేపట్లోనే ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టుకి అధికారులు తీసుకురాబోతున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టు
సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు ఆమెను హాజరుపరుస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో పూర్తి కానుంది. కాసేపట్లో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 4 రోజులు కవితను ఈడీ కస్టడీకి కోరే ఛాన్స్ ఉంది. ఈడీ కస్టడీకి న్యాయస్థానం నిరాకరిస్తే జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించే అవకాశం ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే కవిత తీహార్ జైలుకు